నకిరికల్లు మండలం చేజర్ల గ్రామంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల దాడుల్లో ఎనర్జీ అసిస్టెంట్ నక్కబోయిన నాగేంద్రబాబు 70,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నకిరికల్లు మండలం చేజర్ల గ్రామంలో విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న నక్కబోయిన నాగేంద్రబాబు చేజర్ల గ్రామానికి చెందిన గుండాల యోహాన్ అనే రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయడంతో ఎనర్జీ అసిస్టెంట్ అయిన నాగేంద్రబాబు తండ్రి ద్వారా లావాదేవీలు నడిపించారు. నాగేంద్రబాబు వ్యవహార శైలి డబ్బులు డిమాండ్తో విసిగి వేసారిన యోహాన్ విజయవాడ ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈరోజు ఏసీబీ అధికారులు కాపు కాసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తే, ముగ్గురు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు. డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ గుంటూరు రేంజ్ అధికారులు అడిషనల్ శ్రీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, హన్మధరావు, సురేష్ మరియు మా ఎస్ఐలు సిబ్బంది అందరూ కూడా ఈరోజు నగరికల్ మండలం చేజర్ల గ్రామానికి సంబంధించి అక్కడ ఎనర్జీ అసిస్టెంట్గా పనిచేస్తున్న నక్కబోయిన నాగేంద్ర అనే అతను అక్కడ అదే చేజర్ల గ్రామం ఒక రైతు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేందుకు గాను, అలాగే ఆ తర్వాత ప్రాసెస్ అయ్యాక ఇన్స్టాలేషన్ అదంతా చూసుకునేందుకు గాను మొత్తం 70,000 డిమాండ్ చేసి వాళ్ళ నాన్నగారి ద్వారా ఆ 70,000 తీసుకోగా మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బులు అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కోసం గత కొన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు డబ్బులు తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా ఈ పల్నాడు జిల్లా కానీ స్టేట్లో ఎక్కడైనా కూడా మనకి అవినీతికి సంబంధించి ఏ కంప్లైంట్ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కాల్ చేసి మీకు తెలియజేయండి. థ్యాంక్ యూ.